హలో ఎవ్రీవన్. ఈరోజు ఫిజిక్స్లో మనం ఏం చెప్పబోతున్నాము అంటే థర్డ్ ఇయర్లో ఉండే ఫిఫ్త్ సెమిస్టర్లో మనం సెవెంత్ పేపర్ సెలెక్ట్ చేసుకుంటామండి. సెవెంత్ పేపర్లో మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఆ సెకండ్ ఆప్షన్ ఏంటిది అంట, సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్. ఇది ఒక ఎలెక్టివ్ పేపర్ అండి. దీనికి 5 క్రెడిట్స్ అనేవి ఉంటాయి. ఈ 5 క్రెడిట్స్ అనేవి మొత్తం కూడా మూక్స్ కోర్స్ కిందకు వస్తుంది. ఓకే. ఇది మొత్తం కలిపి ప్రాక్టికల్ అలాగే థియరీ మొత్తం కలిపి ఎగ్జామినేషన్స్ 150 మార్క్స్ ఉంటాయి. ఓకే. ఇందులో అసలు ఈ ఎలెక్టివ్ కోర్స్ వల్ల మనకేమేమి వస్తుంది అంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఫ్రమ్ ది ఎలెక్టివ్ కోర్స్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్. ఓకే. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు, అంటే ఈ స్టూడెంట్ అనేవాడు ఏం తెలుసుకుంటాడంట, అండర్స్టాండ్ ద సన్ స్ట్రక్చర్. మనం సోలార్ ఎనర్జీ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? సోలార్ అనగానే ఏంటిది? సోలార్ అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ని మనము సోలార్ రేడియేషన్ అని అంటారు. అలాగే సన్ నుంచి వచ్చే ఎనర్జీని సన్ ఎనర్జీ అంటారు. ఓకే. ఈ సన్ స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుందంట, ఎనర్జీ అనేది ఫామ్ చేస్తుంది కదా. అలాగే దీని యొక్క మెజర్మెంట్స్, దీని యొక్క ఎనర్జీ, రేడియేషను, ఇవన్నీ కూడా మనము ఈ సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్ పేపర్ ద్వారా నేర్చుకుంటాం. అలాగే ఇంకా నాలెడ్జ్ దేని విధంగా మనకి వస్తుంది అంటే ఫోటోవోల్టిక్ కలెక్టర్స్ అంటారు, పీవీ సెల్స్ అంటారండి. పీవీ నథింగ్ బట్ ఫోటో ఎలక్ట్రిక్ సారీ ఫోటో వోల్టైక్ సెల్స్ అంటారు. ఓకే. ఇందులో థర్మల్ కలెక్టర్స్ ఉంటాయి, అలాగే ఎలక్ట్రికల్ కలెక్టర్స్ ఉంటాయి. వీటిని అన్నిటిని కూడా మనం సోలార్ ఎనర్జీలో యూజ్ చేస్తాము. అలాగే పీవీ మాడ్యూల్స్ కానీ, థర్మల్ కలెక్టర్స్ కానీ, అలాగే నెక్స్ట్ ఇంకా వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ కలెక్టర్స్, ఏవైనా సరే వీటిని గురించి మనము సోలార్ ఎనర్జీలో నేర్చుకుంటాము. సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్ అనేది చాలా అంటే చాలా ఈజీ పేపర్ అండి. ఈ పేపర్లో మొత్తం టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. అసలు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, అసలు సోలార్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, సోలార్ ఎనర్జీ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ లెర్నింగ్ అవుట్కమ్స్లో ఫస్ట్ పాయింట్ని రాశానండి. ఏమని రాశాను, సోలార్ అండర్స్టాండ్ ద సన్ స్ట్రక్చర్ ఫార్మ్స్, అంటే అక్కడే సన్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది అని చెప్పని అక్కడే నేను స్టేట్మెంట్ యొక్క డెఫినిషన్ని ప్రూవ్ చేసేసాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సోలార్ పవర్ ఈజ్ అన్ ఎనర్జీ, ఇట్ కమ్స్ ఫ్రమ్ ది సన్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ థర్మల్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అని చెప్పని నేను సోలార్ ఎనర్జీ యొక్క డెఫినేషన్ అనేది చెప్పానండి. అయితే ఈ సోలార్ ఎనర్జీ యొక్క బెనిఫిట్స్ ఏంటండి, ఇవన్నీ కూడా మనకి ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి, ఎకనామికల్, రీన్యూవబుల్, క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నథింగ్ బట్ ఇప్పుడు మనం కనుక చూస్తున్నట్లయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. అంటే ఇదివరకు పెట్రోలు, డీజిల్ ఇలాంటి వెహికల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పొల్యూషన్ బాగా ఎక్కువైపోతుంది అన్న ఆలోచనతో అందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటీస్ కానీ, ఎలక్ట్రిక్ బస్సెస్, ఆటోస్, కార్స్ ఇలా యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఎకో ఫ్రెండ్లీనే కదండి, అంటే నేచర్ని కాపాడుతున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి జీరో కార్బన్ ఎమిషన్, అంటే దీని నుంచి ఎటువంటి పొగ కూడా రాదు. అలాగే లో మెయింటెనెన్స్ కాస్ట్, ఇప్పుడు రోజు రోజు ఆయిల్స్ రేట్స్ అలా పెరుగుతూ ఉన్నాయి కదండి, అలాగా దాంతో పోల్చుకుంటే కరెంట్ అనేది చాలా తక్కువ రేటు కదండి. ఓకే. నెక్స్ట్ లెస్ డిపెండ్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్, అంటే ఇది ఆయిల్ మీద ఎక్కువగా ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వదు. ఆయిల్ నథింగ్ బట్ ఫ్యూయల్స్. ఫాజిల్ అంటే ఏంటి మనకి, ఓకే, అంటే సోలార్ ఎనర్జీ యొక్క బెనిఫిట్స్ మరియు సోలార్ ఎనర్జీ డెఫినేషన్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో అసలు ఈ యూనిట్లో మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే, ఫస్ట్ సోలార్ ఎనర్జీ యొక్క రేడియేషన్ని నేర్చుకుంటాం. అలాగే సోలార్ కాన్స్టెంట్, అలాగే జెనిత్ యాంగిల్, ఎయిర్ మాస్, స్టాండర్డ్ టైం. అంటే ఇప్పుడు మనకి 24 అవర్స్ టైం ఉంది కదండి, అంటే దాన్ని మనం దేనిలో చూస్తాం, గ్రీన్విచ్ మెరీడియన్ టైం అంటాం కదండి, అట్లాగే స్టాండర్డ్ టైం చూస్తాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈక్వేషన్ ఆఫ్ టైము, అలాగే లోకల్ అపియరెంట్ టైము. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్ట్ రేడియేషన్, డిఫ్యూజ్ రేడియేషన్, టోటల్ రేడియేషన్.
ఇవన్నీ ఉంటాయి. దీని తర్వాత మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పైర్ హీలియోమీటర్, అలాగే పైరానో పైరానోమీటర్. ఈ 2 ఉంటాయండి. పైర్ హీలియోమీటర్ ఒకటి, పైరానోమీటర్ ఒకటి. పైర్ హీలియోమీటర్ యొక్క ప్రిన్సిపులు, అలాగే దాని యొక్క డైరెక్ట్ రేడియేషన్ మెజర్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైరానోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్, అలాగే డిఫ్యూజ్ రేడియేషన్ ప్రిన్సిపుల్. ఇక్కడ మెయిన్‌గా మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, పైర్ హీలియోమీటర్ దగ్గర డైరెక్ట్ రేడియేషన్ ఉంటుంది. అలాగే పైరానోమీటర్ దగ్గర డిఫ్యూజ్ రేడియేషన్ ఉంటుంది. తర్వాత ఈ లెసన్‌లో మనం కన్క్లూజన్‌లో వచ్చేటప్పటికి పైరానోమీటర్‌కి, అలాగే పైర్ హీలియోమీటర్‌కి డిఫరెన్సెస్ తెలియచేయాలి. ఇదండి టోటల్‌గా యూనిట్ 1. యూనిట్ 2 గురించి నెక్స్ట్ పార్ట్ 2లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.